నుంచి ఫిర్యాదులు సేకరించడం కోసము కాల్ సెంటర్ ఒకటి మనం ఏర్పాటు చేస్తే ఆ కాల్ సెంటర్ కు ప్రతిరోజు వేలాది మంది రైతులు ఫోన్ చేస్తా ఉన్నారు. మాకు ఈరోజు రుణమాఫీ జరుగుతుందా జరగాలా, ఏ ప్రాతిపదికన ఈరోజు రుణమాఫీ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అనేటువంటి విషయము ప్రతిరోజు వేలాది మంది రైతులు ఇదే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది. కాబట్టి ఎవరికి అపోహలు అక్కర్లేదు, దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు. కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మీ హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా, వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల బీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా, అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, మీరు చేసిన తప్పిదం వల్ల కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదం వల్ల కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.